నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటాపోటీగా రాకేష్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డి ఇంటికి ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పోస్టర్లు అంటించింది. అటు ఆర్మూర్లో కావచ్చు, రాకేష్ రెడ్డి నివాసం ఉంటున్నటువంటి అంకాపూర్ ఏదైతే గ్రామం ఉందో అంకాపూర్లో కావచ్చు, పెద్ద ఎత్తున పోస్టర్లు అంటించింది. అసలు ఈ వివాదం చెలరేగడానికి గల కారణం ఏంటని మనం ముందుగా చూస్తే, మనం ఇటీవల ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఇందూరులో రణబేరి అని ఒక సభ పెట్టడం జరిగింది. అట్లాగే మనకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, పైడి రాకేష్ రెడ్డి, అట్లాగే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వీళ్ళందరి నేతృత్వం, అట్లాగే జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి వీళ్ళందరి నేతృత్వంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సందర్భంగా కామెంట్ చేశారు. రాకేష్ రెడ్డి కొన్ని కామెంట్ చేశారు. ఈ జిల్లాలో అభివృద్ధి గురించి కావచ్చు, పిల్లలకి ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బకాయిలు కావచ్చు, వీటన్నిటి మీద సవాల్ విసిరారు. అవసరమైతే చర్చకు రండి, మేము చర్చకు సిద్ధమని ఒక సవాల్ విసిరారు. సో ఆ సవాల్కు సంబంధించి కాంగ్రెస్ నాయకులు పోస్టర్లు అంటించారు. రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి మేము పిలుపునిస్తూ ఉన్నాం. జూలై 20వ తేదీ సోమవారం రోజు అంకాపూర్లో ఉన్నటువంటి రాకేష్ రెడ్డి ఇంటిని మేము ముట్టడించబోతూ ఉన్నామని వాళ్ళు పోస్టర్లు అంటించారు. పెద్ద ఎత్తున అటు ఆర్మూర్లో కావచ్చు, ఇటు అంకాపూర్లో కావచ్చు. సో ఈ పోస్టర్లపై రాకేష్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కూడా స్పందించారు. మేము యుద్ధానికి నేను రెడీ, నాతో ఎవరు చర్చకు వస్తారో రండి, నేను సోమవారం రోజు నా నివాసంలోనే ఉంటాను, అంకాపూర్లోనే ఉంటాను. మీరు వస్తే మేము నాటుకోడి కూడా వండి మీకు కూర్చొని మనం మాట్లాడదాం, ఏం చర్చ చేద్దాం, మీరేం చేశారు మేమేం చేసినాం అనేది ఖచ్చితంగా చర్చ చేద్దాం. అంతేగాని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఎవరైనా సరే నా స్థాయికి తగ్గ వ్యక్తి ఎవరు చర్చకు వచ్చినా నేను సిద్ధమే. రేవంత్ రెడ్డి వస్తారా, అట్లాగే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ వస్తాడా, లేకుంటే సుదర్శన్ రెడ్డి వస్తారా, ఎవరు వచ్చినా కానీ నేను సాధారణంగా ఆహ్వానిస్తాను. నాటుకోడి పెట్టి మరి నేను చర్చకు సిద్ధమే. అంతేగాని మీరు శాంతి భద్రతల సమస్యలను, ఆస్తుల ధ్వంసానికి పాల్పడితే సహించే పరిస్థితి లేదనేది ఆయన హెచ్చరిస్తూ ఒక వీడియో చేశారు. ఆ వీడియో అనంతరం నిన్న నిజామాబాద్లో రాష్ట్ర అధ్యక్షుడు దినేష్ కులచారి కూడా ప్రెస్ మీట్ పెట్టి రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నాయకులు పోతే వాళ్ళని అడ్డుకోవడానికి బీజేపీ నాయకులు కూడా తరలి రావాలని నేను పిలుపునివ్వడం జరిగింది. సో బీజేపీ అటు కాంగ్రెస్ రెండు వర్గాలు రాకేష్ రెడ్డి ఇంటికి వస్తాయన్న సమాచారం అందుకున్నటువంటి పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ రాకేష్ రెడ్డిని పొద్దునుంచనే హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటిలోనే ఉన్నారు, బయటికి వెళ్ళనివ్వడం లేదు. అట్లాగే సో మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఎవరు అంకాపూర్ వైపు రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆర్మూర్ కావచ్చు, అంకాపూర్ కావచ్చు 144 సెక్షన్ అమలు చేస్తూ ఉన్నారు. శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం కలగకుండా పోలీసులు భారీ ఎత్తున, పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో రాకేష్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్, ఈ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి ఈ ఏదైతే పిలుపునిచ్చారో దీనికి సంబంధించి హైటెన్షన్ నెలకొంది. ప్రస్తుతం ఆర్మూర్లో హైటెన్షన్, అట్లాగే అంకాపూర్లో కూడా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి మరి కాంగ్రెస్ నాయకులు ముట్టడికి వెళ్తారా, ముట్టడికి వెళ్తే ఎట్లా వెళ్తారో, సో బీజేపీ నాయకులు మళ్ళీ అడ్డుకునే ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడాలి. గతంలో మనకు కామారెడ్డిలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగింది. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా ఇట్లాగే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అభివృద్ధి మీద సవాల్ విసిరినప్పుడు భూములకు సంబంధించినటువంటి అంశం మీద కాంగ్రెస్ నాయకులు అక్కడికి వచ్చారు. మన కామారెడ్డి ఎమ్మెల్యే ఇంటి ముట్టడి చేసేందుకు అక్కడికి వచ్చారు. ఆ ముట్టడి చేసే సందర్భంలో బీజేపీ నాయకులు కూడా పోయి అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ గలాటాలో కారును కూడా తిప్పేసిన విజువల్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సో ఇప్పుడు ఇవాళ కూడా అట్లాంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. మనకు ఆర్మూర్లో ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. రెండు పార్టీల నేతల మధ్య సవాలు, చర్చకు సిద్ధమా అంటూ అభివృద్ధి మీద సవాల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతున్నది. ఎదుటి పార్టీ వాళ్ళు ముట్టడికి పిలిపించారు మా ఇల్లు. నేను క్లియర్గా చెప్తాను, పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేదు చెప్తున్నాను, వెరీ క్లియర్. కావాలంటే డీజీపీ గారికి కూడా చెప్తాను, సిబిఐ మీ పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మకం లేదు కాబట్టి కామారెడ్డి ఎమ్మెల్యే మీద దాడి జరిగింది. పోలీస్ ఫోర్స్ ఉండగా 7 చెక్ పోస్టులు పెట్టంగా కామారెడ్డి ఇంట్లో వెహికల్ లోపలికి పోయింది. అందులో ఒకవేళ మానవ బాంబు ఉంటే ముందే సభ్యురాలు ఉన్నాడు, చంపేస్తే మా కామారెడ్డి శాసన ముందే సభ్యురాలు గారు ఉన్నారు, మా శాసనసభను చంపేస్తే ఎట్లా? అరే మరి భారతీయ జనతా పార్టీ మాది, మాకు పోలీసులు ఎంత శత్రువులు అందరికన్నా శత్రువులు కూర్చున్నారు. మాకు ఒకటే చేయగా మేము ఎదుటి వాళ్ళు ఏమైనా ముట్టడి కాకపోయి నో ఒక్క నిమిషం వినండి. మీరు దయచేసి మహేష్ కుమార్ గారు చెప్పింది ఉంటే మీరు అక్కడ వినండి. మీరు ఆరుమూర్ల గెలిచినోడు ఓడినోడు ఈ పాయింట్ నాకు
ఆడ మీడియా ఎట్లా అలౌ చేస్తే అలౌ చేయవు. ఎక్కడ సార్ ఎక్కడ కూడా లేదు సార్. మీడియా పోయింది అక్కడికి, పోయిన ఆడ కూడా లేదు, ఆడ వచ్చినా బయట ఇప్పుడు ఎవ్వరు లేదు సార్. మీరు చూసుకోండి. నేను ఏమంటున్నాను సార్, ఫస్ట్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలి సార్. సిచ్యువేషన్ రేపు మేము గవర్నమెంట్ వచ్చినా మేము మీకు సహకరించాలి. రేపు ఎవడు వచ్చినా కానీ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ అనేది కంపల్సరీ. లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ లేకపోతే కొట్టుకొని పొడుచుకొని సత్తారు జనాలు సార్. అంతేనా కాదా? రేపు బీఆర్ఎస్ వాడు, ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా, రేపు బీజేపీ వాడు వచ్చినా నువ్వే ఉంటావు, అదే యూనిఫామ్ ఉంటుంది. కానీ చివరికి మీ ఏంది మీ ఫైనల్ శాంతి భద్రతలు కంట్రోల్ చేయాలి ఏ పార్టీ ఉన్నా. అంతేనా కాదా? అంతేనా కాదా? దానికి 100% నేను సహకరించినప్పుడు మీరెందుకు పాడు చేస్తారు సిచ్యువేషన్ని? పాడు చేస్తాను కాదు సార్. మేము ఒకటే 144 ఉంది, బయట నుంచి అంతా మొబైల్ అయ్యి మీరు సోషల్ మీడియా పెట్టుకుంటే ఒకరు అందరికీ ఒకటే రూల్ సార్. 144 అనేది మీకు ఒకరికి వాళ్ళకి ఒకరికి పార్టీ రూల్స్ ఉంటాయి సార్. సార్ మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, పిలిపించింది ఆడు దానికి. మేము ఇంతమంది ఫోర్స్ ఉన్నాం సార్, మీకు ప్రొటెక్షన్ గా మీకు ఇక్కడ లేదు. నా నమ్మకం లేదు. డైరెక్ట్ ఓపెన్ చెప్తున్నా, కామారెడ్డి ఎమ్మెల్యే మీద సంపాలని ప్లాన్ చేశారు మీరు. పోలీస్ డిపార్ట్మెంట్ కుమ్మక్కే సంపడానికి ప్రయత్నం చేసి చెప్తున్నా కదా. తప్పండి, జోర్ చెక్ పోస్ట్ ఎట్లా కార్ లోపలికి పోయింది సార్? ఒకటి సిఐ గారు, కామారెడ్డి ఎక్కడ ఉన్నది? కాశ్మీర్లో ఉందా? కాశ్మీర్లో ఉందా? కామారెడ్డి పక్కది. మీరు కోఆపరేట్ చేయాలి సార్. ఇప్పుడు ఫోర్స్ తో వచ్చినాం సార్. ఇక్కడ ఎవ్వరు కూడా 3 అంచెల రాత్రి లోపలికి ఎందుకు వెళ్ళి పోతాం సార్. ఇదంతా వచ్చి క్రౌడ్ అంతా ఎందుకు ఇంతమంది క్రౌడ్ సార్? ఒకటి మహేష్ కుమార్ గారు చెప్తే డ్యూటీ చేయండి. ఒక రోజు నేను ఈ డిపార్ట్మెంట్కు తలవంపులు చేయకండి. గెలిచిన శాసనసభ్యుల్ని గౌరవించండి. పోలీస్ మిత్రులందరికీ చెప్తున్నా. నేను ఆల్రెడీ మీ ఎమ్మెల్యేగా చెప్తలేను, దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. మీరు ఒక్కసారి మీరు ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్ ఆజ్ఞలే పాటించాలంటే సత్యనారాయణ గౌడ్ నువ్వు ట్రాన్స్ఫర్ అని చేయించుకో, లేకపోతే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేకి సీఎంకి చెప్పి సస్పెండ్ చేయాలి అసెంబ్లీలో.